తెలుగు ఫిల్మ్ ఆణిముత్యాలకు స్వాగతం. జెమినీ టీవీలో గతంలో టెలికాస్ట్ అయిన శ్రీమతి సీరియల్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. జెమినీ టీవీలో ఎన్నో ఆణిముత్యాల లాంటి సీరియల్స్ ప్రేక్షకులని అలరించాయి. 90s లో టెలికాస్ట్ అయి ప్రేక్షకులని విశేషంగా అలరించిన సూపర్ హిట్ సీరియల్స్ లో శ్రీమతి కూడా ఒకటి. రాడాన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పైన ఈ సీరియల్ ని రూపొందించారు. రాధికా శరత్ కుమార్ ప్రొడక్షన్ లో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించింది. రాడాన్ మీడియా నిర్మాణ సంస్థలో ఎన్నో సీరియల్స్ వచ్చినప్పటికీ శ్రీమతి సీరియల్ చాలా బాగుంటుంది. చిన్న సీరియల్ అయినప్పటికీ శ్రీమతి స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే అన్ని చాలా చక్కగా రూపొందించారు. సీరియల్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లు శ్రీమతి సీరియల్ ని చాలా చక్కగా మౌల్డ్ చేశారు. ఈ సీరియల్ తర్వాత జయం లాంటి సూపర్ హిట్ సీరియల్స్ ని అందించిన డైరెక్టర్ జి రాజేంద్రన్ శ్రీమతి సీరియల్ కి మొదటగా దర్శకత్వం వహించారు. 134 ఎపిసోడ్స్ పాటు శ్రీమతి జెమినీ టీవీలో ప్రేక్షకులని అలరించింది. 30 ఏప్రిల్ 2001 నుండి నవంబర్ 2, 2001 వరకు ఈ సీరియల్ ప్రేక్షకులని విశేషంగా అలరించింది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 గంటలకి ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. ఒక స్త్రీ కథ సీరియల్ కి రీప్లేస్మెంట్ గా ఈ సీరియల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా చాలా చక్కగా రూపొందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ని ఆలపించారు. దినా ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ని కంపోజ్ చేశారు. శ్రీమతివే బహుమతివే మధుర గీతివే సన్మతివే నెమ్మదివే బ్రహ్మరాతవే తల్లివైన చెల్లివైన అత్తవైన కోడలైన ఆలివైన నీవే జాలివైన నీవే వావివైన వరసవైన వదినవైన మరదలైన ఇంటి పట్టు నీవే నీడపట్టు నీవే మేలించి లాలించి పాలించు మాదానివే ఘోషించి శాసించు భాషించు మేధావివే ఇంటిలో దీపము వెలుగుతూ ఉండాలి కంటిలో కాంతులు కళకళ నిండాలి వానల్లు కురవాలి వరిచేలు పండాలి అందరి కడుపులు హాయిగా నిండాలి. ఈ సీరియల్లో ప్రముఖ నటుడు ప్రముఖ గాయకుడు అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శివరాం అనే క్యారెక్టర్ లో నటించారు. అలాగే ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ కూడా ఈ సీరియల్లో జయరాం గాను బలరాం గాను డ్యూయల్ రోల్ లో నటించారు. డ్యూయల్ రోల్లో నటించిన శుభలేఖ సుధాకర్ జయరాం గా పాజిటివ్ రోల్లోను బలరాం గా నెగిటివ్ రోల్లోను నటించారు. బలరాం క్యారెక్టర్ లో అనుక్షణం దరిద్రం దరిద్రం అనే పదాన్ని ఉచ్చరిస్తూ శుభలేఖ సుధాకర్ మనకి కనిపిస్తారు. బాలసుబ్రహ్మణ్యం శుభలేఖ సుధాకర్ కలిసి నటించిన సీరియల్ అని ఇది చెప్పొచ్చు. ఈ సీరియల్లో ప్రముఖ నటి ఇంద్రజ పవిత్ర అనే క్యారెక్టర్ లో బాలసుబ్రహ్మణ్యం కి కూతురుగా నటించారు. అలాగే ఇంద్రజకి జోడీగా సీరియల్లో సతీష్ నటించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కి జోడీగా ఈ సీరియల్లో నటి సత్యప్రియ నటించారు. ఇంకా ఈ సీరియల్లో శుభలేఖ సుధాకర్ కి జోడీగా జయసుధ చెల్లెలు సుభాషిణి నటించారు. ఇంకా ఈ సీరియల్లో సతీష్ తల్లిగా తాతినేని రాజేశ్వరి నటించారు. ఇక నెగిటివ్ క్యారెక్టర్ లో భద్రం పాత్రలో నటుడు కోటా శంకరరావు నటించారు. కోటా శంకరరావు కొడుకుగా సీరియల్లో లక్ష్మీరాజా నటించారు. ఇంకా ఈ సీరియల్లో రాధాకృష్ణ, రోజాశ్రీ, అర్చన ఇలా ఎంతో మంది ప్రేక్షకులని ఈ సీరియల్లో అలరించారు. ఈ సీరియల్ చిన్న సీరియల్ అయినప్పటికీ చక్కటి కథాకథనంతో విశేషంగా అనుక్షణం సస్పెన్స్ గా ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించింది. శివరాం జయరాం ఇద్దరు మంచి స్నేహితులు. చేయని నేరానికి జయరాం కంట కనపడకుండా అజ్ఞాతంలో ఉంటాడు. శివరాం కనిపిస్తే జయరాం తనను చంపేస్తాడని దూరంగా ఉంటాడు. అయితే తప్పులన్నీ చేసింది శివరాం కాదు. తర్వాత జయరాం తమ్ముడు బలరాం అని బయటపడుతుంది. బలరాం జయరాం ని కిడ్నాప్ చేసి మరెన్నో తప్పులు చేస్తాడు. చివరికి జయరాం భార్య చావుకి కూడా బలరామే కారణం అవుతాడు. ఇలా ఈ సీరియల్ మెయిన్ ట్రాక్ ని చూపించారు. అలాగే శివరాం కి కూతురుగా ఇంద్రజ ఈ సీరియల్లో నటించారు. ఎన్నెన్నో ఎపిసోడ్స్ తో ఎంతో పెద్ద పెద్ద సీరియల్స్ ని రూపొందిస్తున్నప్పటికీ చాలా చిన్న సీరియల్ అయినప్పటికీ శ్రీమతి సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మళ్ళీ ఈ సీరియల్ ముగిసిన తర్వాత ఉదయం స్లాట్ లో జెమినీ టీవీలో ఈ సీరియల్ ని 2 సార్లు టెలికాస్ట్ చేశారు. పునః ప్రసారంలో కూడా ఈ సీరియల్ ప్రేక్షకులని విశేషంగా అలరించింది. ఇంతటి సూపర్ హిట్ సీరియల్ అయిన శ్రీమతి సీరియల్ ని త్వరలో అల్ట్రా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే బాగుంటుంది. అల్ట్రా యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతం రాడాన్ సీరియల్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి శ్రీమతి సీరియల్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఈ సీరియల్ ని ఎవరైనా చూడాలి అనుకుంటున్న వాళ్ళు అల్ట్రా యూట్యూబ్ ఛానల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. శ్రీమతి సీరియల్ ని అప్పట్లో జెమినీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు మీరు చూసారా? ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని అలాగే ఈ సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని జ్ఞాపకాల్ని కామెంట్స్ లో తెలియజేయండి.